రైట్ అనైందా? ఓకే, చూడండి, ఆయన ముఖ దర్శనం మనం చేసినప్పుడు నెంబర్ 1 మనకి వెలుగు కలుగుతుంది, నెంబర్ 2 రక్షణ కలుగుతుంది, నెంబర్ 3 ధైర్యముగా ఉంటావు, నువ్వు భయపడవు. రక్షణ పొందిన తర్వాత మనం ఎవరి బిడ్డలం అవుతాం తెలుసా? యేసయ్య బిడ్డలం అవుతాం. మీ తండ్రి ఎవరంటే యేసయ్య. మీ ఏ ఊరంటే మీది పరలోకం. మీ ఇంటి పేరు ఏంటంటే పరలోకం. ఏ గోత్రం మీద అంటే యోధా గోత్రం అని చెప్పాలా? అది మీ ఊరు వెళ్ళినప్పుడు ఇదే మాట మీరు చెప్తే యశోదకి పిచ్చెక్కినట్టు కదా. ఆ రీతిగా ఉండకూడదు. మనం దేవుని సన్నిధిలో ఈ రీతిగా మనం ఉండేవారుగా ఉందముగాక. చూడండి, ఆయన ముఖము చూస్తే నీకు ధైర్యం కలుగుతుంది. ధైర్యం, ఏ విషయంలో భయపడవు. ఈ రోజున ఒక సన్నివేశం నా జీవితంలో జరిగిందని నిన్న ఒక సన్నివేశం చెప్తాను. మా ఇంటి దగ్గరలో ఒక ఆయన ఉంటాడు, బాగా డబ్బున్న వాళ్ళు. వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు. మొన్న అమెరికా వెళ్ళి వచ్చాడు ఆయన. తరగని ఆస్తుంది. తండ్రి కొడుకులు ఇద్దరు నాతో ఏం మాట్లాడారు తెలుసా? అసలు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ఇక్కడ? నీకు సొంతలే లేదు, సొంతదంటూ ఏమీ లేదు ఇక్కడ, కానీ ఎలా బ్రతుకుతున్నారు? మాకే రెంట్లు కట్టడానికి ఇబ్బంది, అంటే ఇది షాప్ తీసేస్తే రెంట్కి ఇస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచనలో వారు ఉంటూ ఉన్నారు. కానీ ఇంత ఆస్తున్నా, ఇంత డబ్బున్నా, ఇంత పలుకుబడి ఉన్నా, ఇంత పరిస్థితులు మంచిగా ఉన్నా వారి జీవితంలో భయం కలవరం వారిని పట్టి పీడిస్తూ ఉంది. నన్ను అడిగారు, ఏ ధైర్యంతో నువ్వు ఉన్నావంటే, నా దేవుని బట్టి నేను ధైర్యంగా ఉన్నాను. ఎందుకు ధైర్యంగా ఉన్నాను నేనంటే, ఆయన నన్ను పోషించే దేవుడు కనుక. ఆకాశ పక్షులను చూడమన్నాడు కదా, వాటిని పోషిస్తున్నాను అన్నాడు కదా. మరి మనం వాటికంటే మనము శ్రేష్ఠులమా కాదా? మరి పిచ్చుకల కంటే నువ్వు శ్రేష్ఠుడివి, పక్షుల కంటే శ్రేష్ఠుడివి, జంతువుల కంటే శ్రేష్ఠుడివి, లోకంలో ఉన్న మనుషులందరికంటే నువ్వు శ్రేష్ఠుడు కదా. మరి నువ్వెందుకు భయపడుతున్నావు? పడకూడదు. ఒకవేళ నువ్వు నిజంగా కలవరపడుతున్నావంటే, నీలో ఆందోళన ఉందంటే, నీలో ఇంకా చెప్పాలంటే భయం ఉందంటే, కారణం ఒకటే, నువ్వు నిజంగా దేవుని మీద పరిపూర్ణంగా అది ఆనుకోలేదు. రెండోది నీకు విశ్వాసం లేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో మనము నీ ముఖము నాకు ముఖము దేవుని వైపు చూసేదిగా ఉండునుగాక. తర్వాత 4వదిగా అదే కీర్తనల గ్రంథము 17-15 కూడా చదవండి అమ్మా. అదే కీర్తనలు 17-15. చూసారా ఏమంటున్నాడు? నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను. ఇక్కడ ఒక మాట మీరు కోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకున్న మాట ఏంటంటే, నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనం చేస్తాను. అంటే ముఖ దర్శనము ఎవరు బట్టి వాళ్ళు చెయ్యలేరు. ఎవరు చేస్తారని ముఖ దర్శనము? ఎవరికి కలుగుతుందని ముఖ దర్శనము? నీతిమంతులకు కదా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని ముఖమును లేదా దేవుని వారు చూచెదరు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడిన వారి దగ్గరికి ఈరోజు ఆయన దర్శనం కలిగిద్ది. ఈ ప్రాంతానికి వెళ్తే ఆయన దర్శనం కలిగిద్ది, ఈ కొండ దగ్గరికి వెళ్తే ఆయన దర్శనం కలిగిద్ది, ఇక్కడికి వెళ్తే ఆయన దర్శనం కలిగిద్ది అని చాలామంది, నేను వాళ్ళు విమర్శించట్లేదు కానీ వాళ్ళకున్న అవగాహన బట్టి వాళ్ళు వెళ్తూ ఉన్నారు, లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నారు. దేవుడు అనేవాడు ఒక స్థలానికో, ఒక ప్రాంతానికో, ఒక పట్టణానికో, ఒక దేశానికో సంబంధించిన వాడు కాదు. దేవుడు అనబడిన వారు సర్వాంతర్యామి. అంటే లోకమంతా కూడా ఉండే దేవుడు. నేనే ఆల్ఫా ఒమేగాయను, నేనే మొదటివాడను కడపటివాడు, నేనే ఆది, నేనే అంతం, నేనే ఆల్ఫా, నేనే ఒమేగా అయి ఉన్నా. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నేను సృష్టికర్తని, నన్ను ఎవడు పుట్టించలేదు,
నేనే సృష్టికర్త, నేను స్వయంభవుడును, అంటే తనంతట తాను ఉన్నవాడని అర్థం. ఎందుకు ఈ విషయం చెప్తున్నా? ఆయన ముఖ దర్శనం చేయాలంటే, ఇప్పుడు పాపం చేసిన లోకంలో రకరకాల పరిస్థితులు బట్టి ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి వాడికి దేవుడు దర్శనం ఇస్తానంటాడు. కానీ మన దేవుడు అలా కాదు కదా. ఈయన ఎవరికి దర్శనం ఇస్తాడు? అందరికీ కాదు సుమి, నీతి గలవారికి మాత్రమే. నీ పనుల్లో నీతి ఉండాలి, నీ ప్రవక్తలో నీతి ఉండాలి, నీ మాటల్లో నీతి ఉండాలి, నీ నడవడికలో నీతి ఉండాలి, నీ ఉద్యోగంలో నీతి ఉండాలి, నీ వ్యాపారంలో నీతి ఉండాలి. సమస్తంలో నీతి కలిగిన వారికే ఆయన ముఖ దర్శనం చేసుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ నీకు ఆయన ముఖ దర్శనం మనకు కలగట్లేదంటే అర్థం ఏంటంటే, కారణం ఒకటే, మనలో ఏం లేదు? నీతి లేదు. మనలో ఏం లేదు? యథార్థత లేదు. మనలో ఏం లేదు? పరిశుద్ధత లేదు. మనలో ఏం లేదు? నీతి క్రియలు లేవు. మన క్రియలన్నీ కూడా పోగు చేసి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రోజునే మురికి గుడ్డ వల్లే కనబడుతూ ఉంటాయి. అంతే, ఏమీ లేదు. మనం ఇక్కడ అనుకోవచ్చు, నేను నీతిమంతుడు అంటే నేను నీతిమంతుడు అంటున్నారు, నేను పరిశుద్ధుని అంటే నేను పరిశుద్ధుని అంటున్నారు, మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప అంటున్నారు, నేను భక్తిపడు అంటే నేను భక్తిపడు. మన భక్తి ఎలాగుందో ఏంటనేది ఒక్క దినాన ధవల సింహాసనం ఎదుట నిలబడినప్పుడు మన క్రియలు ఆయన ఎదుట మురికి గుడ్డ వల్ల కనబడిపోతున్నాయి. యెహోషువ అనే గొప్ప దైవజనుడికే గతి చూస్తే ఆయన శరీరం, ఆయన వస్త్రములన్నీ మైలుపడ్డాయని పరలోకానికి అవకాశం లేకుండా పోయింది కదా. నిత్యం యాజకుడు అయినా అలాంటి వ్యక్తికి గేటు దగ్గర ఆపివేశారంటే మరి మన పరిస్థితి ఏంటి? మన భక్తి ఏంటి? ఆలోచన చేయండి. అంటాడు, నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు, అందరము దేవుని మహిమను పొందలేకపోతున్నారు. అందుకనే ఆదాము యేసుక్రీస్తు యొక్క ముఖము చూడలేక మరుగు చేసుకున్నాడట. మరుగు చేసుకుని ఎక్కడికి వెళ్ళి తెలుసా? చెట్లు చాటుకి వెళ్ళి దాక్కున్నాడు. అడిగాడు ప్రభు, ఆదామా నువ్వెక్కడున్నావు అంటే. అంతకుముందు మీరు గమనిస్తే రోజు ఆదాము దేవుని ముఖం చూసేవాడా లేదా? చూసేవాడు. మరి ఎందుకు ముఖము ప్రక్క పెట్టుకుంటున్నాడు? ఆయన ముఖం చూపించలేకపోతున్నాడు అంటే పాపం చేసిన వాడికి దేవుని ముఖము, దేవుని దర్శనం చూసే భాగ్యము కోల్పోతాడని ఈ మాటకున్న అర్థం. దావీదు అంటాడు, నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను. అబ్బా, నీతి గలవారమే మనము ఆయన ముఖ దర్శనం చేసేవారుగా ఉంటే ఎంత బాగుండుద్ది. రైట్. తర్వాత ఇంకొక మాట కూడా మనం చదువుకుంటాం. సంఖ్యాకాండము 21:6 నుంచి 9 వరకు చదువుకుందాం. సంఖ్యాకాండము. అందుకు యెహోవా పంపెను, అవి ప్రజలను కరవగా అనేకులు చనిపోయారు. కాబట్టి కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. చాలమ్మా, ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏకతాట మీద, ఏకదాటిగా, ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక స్వరముతో మోషే దగ్గరికి వచ్చారు. మోషేని బట్టి, వాళ్ళ అన్నను బట్టి, వాళ్ళ అక్కను బట్టి సనుక్కుంటూ ఉన్నారు. ఏమంటున్నారంటే, పైన మీరు వచనాలు చదువుకుంటే, మమ్మల్ని ఐగుప్తు నుంచి ఎందుకు తీసుకొచ్చారు? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారు ఇక్కడికి, మమ్మల్ని బాధపడడానికి తీసుకొచ్చారు మీరు ఇక్కడికి. ఏంటి సరైన భోజనం ఏది మాకు? మీరు పెట్టే భోజనంలో సారం లేదు, నిస్సారమైన భోజనం పెడుతున్నారు. అప్పటికే వాళ్ళు చక్కగా మన్నా తింటున్నారు. వాళ్ళు ఒకసారి చదివామా మాట?
ఇక్కడ ఆహారం ఉందా లేదా? అక్కడ నిజంగా చెప్పాలంటే ఆహారం ఉంది. ఏ ఆహారం వాళ్ళకి? పరలోకం నుంచి దేవదూతలు భుజించే ఆహారాన్ని ప్రభు రోజు పెడుతున్నాడు వాళ్ళకి. కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అబద్ధం మాట్లాడుతున్నారు. తర్వాత ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవండి. బండలో నుంచి నీళ్ళు తెప్పించాడే లేదా? చూసారా ఏం మాట్లాడుతున్నారు? చూడాలో అసహ్యమైందంట. ఏ అన్నం అది? మన్నా. దేవతలు తినే మన్నా వాళ్ళకి దొరికితే వాళ్ళు తింటూ ఉంటే వాళ్ళకి అసహ్యం పడుతుందంట. దాంట్లో సారం లేదంట, రుచి లేదంటున్నారు. ఎంత భయంకరమైన మాటలు చూడండి. అంటే ఇన్ని మాటలు మాట్లాడారు కదా. మాట్లాడిన తర్వాత దేవుని ఉగ్రత వారి మీద దిగి వచ్చిన తర్వాత వెంటనే ఆ ప్రాంతంలో నుంచి దేవుడు అప్పటికప్పుడే ఏం పుట్టించాడు తెలుసా? సర్పాలను పుట్టించాడు, పాములు పుట్టించాడు. ఇక్కడలే పాములాగా ఉండవయ్యి, అవి కరిస్తే ఇంకేం లేదు, స్పాట్లు అయిపోవాల్సిందే. అలాంటి పాములు పుట్టిస్తే అవి వచ్చి ఒక్కొక్కని కరవగా చాలామంది వడదెబ్బ తగినలాగా కుప్పకూలిపోతున్నాయి, శవాలు కొట్లకు పడుతున్నాయి. ఈ పరిస్థితి అమ్మో ఇది తీవ్రంగా ఉన్నట్టు, మొత్తం చనిపోయేటట్టున్నాం మనమంతా కూడా, ఒక్కడు కూడా మిగిలేట్టు లేడు అంటే వెంటనే పరుగున ఎవరి దగ్గరికి వెళ్ళి? మోషే దగ్గరికి వెళ్ళారు. నేను అంటాను ఇక్కడ ఒక చిన్న విషయం మనం నేర్చుకుందాం. నేను అంటాను వీళ్ళందరూ కూడా ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళే కదా, దేవుని గురించి తెలిసిన వాళ్ళే కదా, దేవుని ఎలా సమీపించాలో తెలిసిన వాళ్ళే కదా, ఎలా ప్రార్థించాలో తెలిసిన వాళ్ళే కదా. పరిస్థితి ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలని అక్కడ చాలామంది నాయకులు అధికారులు ఉన్నారు కదా. కానీ మోషే దగ్గరికి ఎందుకు వెళ్ళారు? వీళ్ళు ఎందుకు ప్రార్థించలేకపోయారు? వీళ్ళ ఏం లేదంటే నీతి లేదు, వీళ్ళ ఏం లేదంటే మంచి మనస్సు లేదు, వీళ్ళలో ఏం లేదంటే నిజం చెప్పాలంటే అన్నీ అబద్ధాలే, మోసం, అబద్ధం, దగ, ఇవన్నీ ఉండటం వల్ల ఆయన ముఖం వైపు చూసి ప్రార్థన చేయలేని పరిస్థితి వాళ్ళది. మీకు తెలుసా మనము కూడా అందుకనే ప్రభు ఒక మాట అంటాడు, నువ్వు బలి అర్పించే ముందు మొదటగా నువ్వు వెళ్ళి నీ సహోదరుడితో కావచ్చు, నీ బంధువులతో కావచ్చు, నీ రక్త సంబంధికులతో కావచ్చు, లేదా నీ తోటి ఉద్యోగస్తులతో కావచ్చు, లేదా నీ భార్యతో కావచ్చు, లేదా నీ భర్తతో కావచ్చు, లేదా నీ తోటికోళ్ళతో కావచ్చు, లేదా నీ అత్తతో కావచ్చు, ఎవరితోనైనా కావచ్చు. నువ్వు ముందు ఏం చేయాలి తెలుసా? సమాధానం పడే తర్వాత నువ్వు వచ్చి ఇక్కడ నాకు ప్రార్థన చేయి. అప్పుడు నేను అంగీకరిస్తాను, అప్పుడు నా ముఖం నీకు చూపిస్తాను నేను. లేకపోతే నా ముఖం నీకు మరిగా నువ్వేదో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతావు అంతే. నేను నిన్ను చూడను, నువ్వు నన్ను చూడలేవు. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. మనం ప్రార్థన చేస్తాకు వస్తాం కదా, ఇది ఇలా తిరిగితే ఎలా ఉంటుందండి? ఇది ఒక అర్థమై భాషలో చెప్పాలంటే నేనే యేసుక్రీస్తు ప్రభుని అనుకుని కాసేపు. ఇప్పుడు జీవనోపాలంటే నాకు ఇష్టం లేదు, నేనంటే జీవనోపాలకి ఇష్టం లేదు. అయితే జీవనోపాలకి నాతో చాలా పని ఉంటుంది. నన్ను కలవకపోతే, నాతో మాట్లాడకపోతే జీవనోపాలకి ఏమాత్రం కూడా పని జరగదు. అప్పుడు వస్తున్నాడు, వచ్చిన తర్వాత ఇలా వచ్చి అయ్యగారు లేకపోతే ఏసై అని అంటూ ఉన్నాడు. నేనేం చేస్తానంటే జీవనోపాలు వస్తున్నాడు విషయం తెలిసి ఇలా తిప్పుకుంటున్నాను. జీవనోపాలు ఏదో నా మాటలు మాట్లాడేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. జీవనోపాలు అనుకుంటున్నాడు నేను ఏసైకి చెప్పి వచ్చాను కదా అని అనుకుంటున్నాడు పాపం అమాయకంగా. నేను ఈరోజు చర్చికి వెళ్ళాను కదా, ఈరోజు నేను ప్రార్థన చేశాను కదా, ఈరోజు నేను కానుక ఇచ్చాను కదా, ఈరోజు నేను దశమ భాగం ఇచ్చాను కదా, ఇవన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు కదా అని అనుకుంటున్నాడు. లేదు, ఆయన పొరపాటు నీ దశమ భాగం కానీ, నీ కానుకను కానీ, నీ అర్పణ కానీ, నీ ప్రార్థన కానీ ఏది కూడా ఆయన చూడట్లేదు. ఆయన ముఖం ఎటు తిప్పుకున్నాడు? మొదట్లో మనం చదువుకున్నాం కదా, పక్షులు ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే ఇలా తిప్పుకున్నాడంట ఆయన. ఎందుకు ఈ విషయం చెప్తూ ఉన్నానంటే ఈ చిన్న చిన్న విషయాలే కానీ చాలా మర్మాలు ఉన్నాయి ఇందులో. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు సమాధానం పడి ఇక్కడ మనం ప్రార్థన చేయాలి. లేకుంటే నీ ప్రార్థన దేవుడు సమాధానం పడకపోతే నువ్వేమైనట్టు తెలుసు, ఇక్కడ నిర్దోషమైనట్టు. నిర్దోషుల ప్రార్థన దేవుడు అంగీకరించడు. మీరు అనొచ్చు తెలుగుగా, అన్న మాదేం తప్పు లేదన్నా, తప్పంత వాళ్ళదేనన్నా, కానీ ఊరికన మా మీద పడుతున్నారన్న, ఊరికన తిన్నారు. అయినా ఒక్క మాట సమాధానం పడేసి
సమాధానం పడి వచ్చేసాయి. అంతే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలు పాములు కరుస్తూ ఉన్నా, చనిపోతూ ఉన్నా ధైర్యంగా ఆయన సింహాసనం ఎదుటికి వెళ్ళి ఆయన ముఖ దర్శనం చేసి ఆయన ముఖం చూసి ప్రార్థన చెయ్యలేక సిగ్గుపడి ఎక్కడికి వెళ్ళారు తెలుసా? మోషే దగ్గరికి. నేను అంటే మోషే కంటే నీ దేవుడు గొప్పవాడు కదా, మోషే కంటే తొందరగా నువ్వు దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళొచ్చు కదా. నేను అంటాను, మోషే దగ్గరికి వెళ్ళి లోపల ఎంతమంది చచ్చిపోయి ఉంటారు ఇక్కడ అంటే. ఈ మాటకు అర్థం ఏంటంటే, మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దైవజనుడికి ఫోన్ చేసి దానికంటే కూడా, ఫోన్ చేయండి మంచిదే, అయితే దానికంటే కూడా ఒకవేళ మాది ఎంగేజ్ రావచ్చు, లేదా అందుబాటులో లేకపోవచ్చు, పరిస్థితి ఎలాగైనా ఉండొచ్చు. అప్పుడు నువ్వేం చేయాలంటే డైరెక్ట్గా నువ్వే యేసయ్య దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి, అయ్యా నా సమస్య ఇది, నాకు సహాయం చేయవా అని. నువ్వు ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఈ రోజుల్లో కర్మ ఏంటంటే, చాలామంది క్రైస్తవులకి సేవకులు నేర్పెట్టారు, నువ్వు మా దగ్గరకు వస్తే ప్రార్థన చేయించుకుంటే నీకు ఇది అవుతుందని. లేదు లేదు లేదు, అది 100కి 100 పాళ్ళు తప్పు. ఎందుకంటే దేవునికి నీకు అడ్డుబండి ఇక్కడ ఎవరో ఉండకూడదు. అదే సిలువలో ఆయన చేసిన త్యాగం. సిలువలో ఏం చేశాడు ఆయన? ఏం చేయలేదా? సిలువ త్యాగము ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోకి అప్పుడు వరకు ఎవరైనా వెళ్ళాలంటే యాజకుడు మాత్రమే సంవత్సరం ఒకసారి వెళ్ళి తిరిగి వచ్చి సేవకులకి సమాచారం తెలియపరిచేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏమీ లేదు. సిలువ త్యాగము ద్వారా ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న తెర 2గా చీలిపోయింది. నేను అంటాను, ఎక్కడో గొలగొత్త కొండ మీద ఈయన సిలువ వేయబడితే ఏంటి, తెర చిరిగిపోవడం ఏంటి, బండలు బ్రద్దలు అవ్వడం ఏంటి, సమాధులు తెరవబడడం ఏంటి? నా దేవుడు సృష్టికర్త కనుక అవన్నీ కూడా చినిగిపోతూ వచ్చినాయి. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, ధైర్యముగా నీవు కృపాసింహాసనం యొద్దకు వెళ్ళవచ్చు. దీనికి ఎవరు అవసరం? దైవజనుడు ప్రార్థన అవసరం కాదనట్ల, 100కి 100 రూపాయలు అవసరం. రైట్. రెండోది ఏంటంటే, నీ అంతటి నువ్వే దేవుని దగ్గరికి వెళ్ళటం నేర్చుకో. నువ్వే ప్రార్థన చేయి. నూనె రాసి నువ్వు ప్రార్థన చేయండి, వారు స్వస్థపరచబడతారని లేదా? ఎందుకు విషయాలు చెప్తాను? విశ్వాసం ఉండాలి మనకి. అంటే నువ్వు నీతిమంతుడు అయితే, నీతిమంతురాలు అయితే ఆయన ముఖ దర్శనం చేసి మనం ప్రార్థన చేసేవారుగా ఉందముగాక. ఇక్కడ మీరు గమనిస్తే ఇజ్రాయేల్ ప్రజలందరూ మోషే దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మోషే హోటాహోటిన వచ్చాడు. వచ్చి వాళ్ళందరి నిమిత్తం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఒక మాట ప్రభు సెలవిచ్చాడు, అయ్యా అప్పుడు చూడండి, ఆయన ముఖము చూసిన వాడు ఎన్నడూ కూడా సిగ్గుపడడు అని ఉంది కదా. ఇక్కడ మీరు గమనిస్తే జక్క ఆయన ముఖం చూశాడు, సిగ్గుపడలేదు, రక్షణ వచ్చింది. పక్షులు ఆయన ముఖం చూసాయి, ఆకలి తీర్చబడింది కదా. దావీదు దేవుని ముఖ దర్శనం చేశాడు. 1 వెలుగు వచ్చింది, 2 రక్షణ వచ్చింది, 3 ధైర్యం వచ్చింది. ఇన్ని విషయాలు మీరు విన్నారు. 4వదిగా మనం గమనిస్తే, ఆయన ముఖ దర్శనం చేస్తే మరణములో నుంచి కూడా మనము జీవంలోకి దాటించబడదుముగాక. చూసారా? అంటే ఇత్తడి సర్పము ఎందుకు పెట్టాడంటే, ఇత్తడి విమోచనకు గుర్తు. విమోచించబడతారు. ఎక్కడి నుంచి ఎక్కడికి విమోచించబడతారు తెలుసా? మరణములో నుంచి జీవములోకి విమోచించబడుదురుగాక. చూడండి, ఆ ముఖం చూశారు. చూసిన తర్వాత వాళ్ళందరూ బ్రతకడం ప్రారంభించారు మళ్ళా. అంటే ఆయన ముఖం చూస్తే చాలు, ఆధ్యాత్మికంగా ఇప్పుడు వరకు ఎన్నో సర్పాలు నిన్ను కాటు వేసి ఉంటాయి. అప్పులు అనే ఒక పాము వచ్చి నిన్ను కాటు వేసి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు అనే పాము వచ్చి నిన్ను కాటు వేసి ఉంటాయి. అనారోగ్యము అనే పాములు వచ్చి నిన్ను కాటు వేసి ఉంటుంది. ఇక రకరకాల పాములు నిన్ను కాటు వేస్తూ ఉన్నాయి. నువ్వు సమస్యలు పడిపోయావు. కానీ నా ప్రభు అంటాడు, నీవు నా వైపు చూస్తే నేను మళ్ళా నిన్ను బ్రతికిస్తాను, మళ్ళీ నేను బ్రతికిస్తాను. ఆయన వైపు మనం చూస్తే
దేవుడు నేను బ్రతికిస్తాడు. చాలామంది ఆధ్యాత్మికంగా చనిపోయారు. ఆయన వైపు నువ్వు చూడగలిగితే నువ్వు బ్రతుకుతావు. పేరుకు మాత్రమే మీరు బ్రతుకున్నారు, కానీ మీరు మృతులే, చనిపోయిన వారే. ఆయన వైపు మనం చూస్తే మనము బ్రతుకుదుముగాక. తర్వాత ఇంకోటిగా చూస్తే మత్తయి సువార్త 14:28. త్వరగా మత్తయి సువార్త 14:28. చాలమ్మా, టైం లేదంటే చెప్పేస్తాను, వినండి. ఆ సందర్భం అంతా మీకు తెలుసు, అయినా నేను వివరిస్తాను. చూడండి, పేతురు వాడి మీద ప్రయాణమే వెళ్తున్నారు కొంతమంది శిష్యులతో పాటు. సడన్గా చీకటి పడిపోయింది, సడన్గా తుఫాన్ వచ్చేసింది, ఎటు తోచని పరిస్థితి. ఈలోగా సడన్గా ప్రభు కూడా ప్రత్యక్షమయ్యాడు. ఆపద ఎక్కడ ఉంటుందో ఆయన అక్కడ ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యాడు. ఫస్ట్ ఏమనుకున్నాడు? అమ్మో భూతం అనుకున్నారు, దెయ్యం అనుకున్నారు, భయపడ్డారు. భయపడకండి, నేనే అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత కాస్త ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ధైర్యం వచ్చింది వీళ్ళకి. ఈయన ఎవరో కాదు, మన ప్రభువే, మన దేవుడే, మన రక్షకుడే అని అనుకున్నారు. ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిన తర్వాత పేతురు మాత్రం ఒక్కడే కాస్త ఒక అడుగు ముందుకేసి అంటాడు, అయ్యా నీవే దేవుడు అయి ఉంటే, నువ్వే నిజంగా నా ప్రభు అయి ఉంటే నేను నీళ్ళ మీద నడవచ్చని నీకులేగా నడవచ్చు. దేవుని దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, నేను దేవుని కదా, ఈ పని నేనే చేయగలను, మీరు చేయలేరు అని అనలేదు ఆయన. ఏ మనుషుడైనా తనంతటి వాడిగా అవ్వాలని ఎవరు కూడా కోరుకోరు. విద్య నేర్పిన వాళ్ళు అన్నీ నేర్పరు. ఒకసారి ఇలాగే ఒక యవనస్తుడు ఒక ఆయన దగ్గర విద్య నేర్చుకుంటూ ఉన్నాడు. అన్ని విద్యలు నేర్పించేశాడు. అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత వాడు ఏం చేయాలి తెలుసా? గురువు మీదకే తిరగబడ్డాడు. తిరగబడితే గురువుగారు అప్పుడు తెలివిగా, ఎలాగైనా బైబిల్ రాయబడిన మాట వాస్తవం అండి, గురువే, శిష్యుడు ఎన్నటికీ కూడా శిష్యుడు గురువు కాలేడు, గురువుడు శిష్యుడు కాదు. ఆ మాట రాయబడి ఉందా లేదా? రైట్. ఈ మాట బట్టి మీకు చెప్తాను. వెంటనే ఈయన ఒక ఆలోచన చేశాడు. వాళ్ళ భార్య అని అన్నాడు, అమ్మ అక్కడ లోపల గరిటె ఉంటే తీసుకురా అన్నాడు. గరిటె ఉంటే తీసుకురా అని అన్నాడు, అంతే, ఏమనలేదు. అప్పుడు ఇటు మళ్ళీ సరెండర్ అయిపోయి అంటాడు, అమ్మో గురువుగారు అన్నీ నేర్పించాడు కానీ గట్టి విద్య మాత్రం నాకు నేర్పించలేదని. వెంటనే వాడు ఏమైపోయాడు? సరెండర్ అయిపోయి, అయ్యా నాకు క్షమించండి అయ్యా, ఆ విద్య మాత్రం నాకు నేర్పించండి అయ్యా, అదొకటి మర్చిపోయినట్టున్నారు మీరు. ఒరే ఇలాంటి చాలా ఉన్నాయి నా దగ్గర, నువ్వు ఇలాంటి వేషాలు వేస్తావనే కొన్ని నేర్పించలేదని చెప్పాడు ఆయన. అలాగా ప్రభు చూడండి, ఆ రీతికి కాదు, నేను నీళ్ళ మీద నడుస్తున్నానా, నీకు కూడా నీళ్ళ మీద నడవచ్చు అని నీళ్ళ మీద నడిచిన తర్వాత కొంత దూరం బాగానే నడిచాడండి. నడిచిన తర్వాత ఫస్ట్ యేసుని చూసి నడిచాడు. తర్వాత ఏం చూశాడు? అది సముద్రం చూశాడు, ఇటు అటు చూశాడు, దిక్కులు చూస్తున్నాడు. ఎప్పుడైతే యేసై మీద నుంచి చూపు మళ్ళిందో, చెప్పండి, చూపు మళ్ళిందో ఏమైపోతుందో తెలుసా? మొలిగిపోతూ ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా యేసైని కాదని, ఆయన ముఖ దర్శనము కాదని, ఆయన ముఖం వైపు చూడకుండా డబ్బు వైపు చూసావా, ఉద్యోగం వైపు చూసావా, ఏదో వస్తుందని చూసావా, ఒక్కరోజు నీ లోకంలో నువ్వు కూడా మొలిగిపోతావు. జాగ్రత్త. ఆయన వైపు చూసావనుకో, నీటి మీద కర్మ, నిప్పుల మీద కూడా ఆయన నడిపిస్తాడా లేదా? నడిపిస్తాడు. చాలామంది మనం కొంతవరకు బాగానే చూస్తాం. చాలామంది క్రైస్తవులకు ఉన్న జబ్బు ఏంటంటే, ఇప్పుడు ఒక 10 సంవత్సరాల విశ్వాస జీవితం చక్కగా వెళ్తున్నారండి. 10 సంవత్సరాల తర్వాత వీడు మునిగిపోతున్నాడు. ఎందుకు మునిగిపోతున్నాడు? అధికారం. ఎందుకు మునిగిపోతున్నాడు? డాంబికం. ఎందుకు మునిగిపోతున్నాడు? పెద్దరికం. ఎందుకు మునిగిపోతున్నాడు? సంఘ పెద్ద. ఎందుకు మునిగిపోతున్నాడు? ట్రెజరీ. ఎందుకు మునిగిపోతున్నాడు వీడు? సంఘ పెద్ద. ఎందుకు మునిగిపోతున్నాడు? మీకు అన్నీ తెలుసు కదా, ఇక అన్నీ మీరే క్రోడీకరించుకోండి. సంఘంలోకి వచ్చిన తర్వాత కొన్ని దినాలు సీనియారిటీ వచ్చిన తర్వాత మునిగిపోతాం ప్రారంభించాడు. వీడు అనుకుంటాడే, నా ప్రార్థన దేవుడు ఎందుకు ఎంచో, నాకు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి. లేదు, మనం ఎప్పుడు నిరంతర విద్యార్థులమే.
ప్రభు ఒక మాట అన్నాడు. అందుకనే అప్పటికే ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగారు కదా. తిరిగిన తర్వాత ప్రభు ఒక మాట అన్నాడు, ఎవరు పరలోకానికి వెళ్తారయ్యా, ఎవరు పరలోకంలో గొప్పవాడయ్యా అని వాళ్ళ వాదం వస్తే ప్రభు ఒక మాట అంటాడు. ఒక చిన్న పిల్లవాడిని వాళ్ళ మధ్యలోకి అలా తీసుకొచ్చి ఇదిగో ఈ చిన్న పిల్లవాడిని పోలి ఎవరైతే ఉంటారో వారే పరలోకాన్ని. అంటే ఆ మాటకున్న అర్థం ఏంటి ఏమ్మా? అంటే నువ్వు ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలి తెలుసా? చిన్న పిల్లవాడిలాగానే ఉండాలి అని అర్థం. పేతురు ఎప్పుడైతే లోకం వైపు చూశాడో ములుగుపోతూ ఉన్నాడు. చాలామంది 10,000 ఉన్నప్పుడు దేవుని ముఖం చూస్తారు, 20,000 ఉన్నప్పుడు దేవుని ముఖం చూస్తారు, 30,000 కానీ చూడండి. నిజంగా మీరు ఒప్పుకుంటున్నారు లేదు? ఇది ఖచ్చితంగా మీరు ఒప్పుకోకపోయినా నేను ఒప్పుకుంటున్నాను. ఇందులో 50,000 వచ్చినోడు ఆయన ముఖం కాదు కదా, ఆయన సన్నిధి కూడా రాడు. అది 1,00,000 రూపాయలు వచ్చినోడైతే ఏసీలో ఉండి ఏసైనే అది ఏసీలో ఉండి ఏసైనా మర్చిపోతారు. ఇక ఎందుకంటే వాళ్ళ ఇంటికి పిలిపించుకుంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే డబ్బు వచ్చిన తర్వాత అభిషేకాన్ని కొనుక్కుంటున్నారు, డబ్బు వచ్చిన తర్వాత సేవకుని కొనుక్కుంటున్నారు, డబ్బు వచ్చిన తర్వాత వాక్యాన్ని కొనుక్కుంటున్నారు, డబ్బు వచ్చిన తర్వాత నెత్తి మీదకి వెళ్ళి కళ్ళకి ఇలాగే బైబిల్లో ఒకడు అయ్యా పేతురు దగ్గరికి వచ్చి అంటారా, ఇన్ని అద్భుతాలు చేస్తున్నా బాగుంది, ఇదేదో ఈ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు ఇస్తావా, నేను నీకు దీనికి తగినంతగా వెల చెల్లిస్తానంటే పేతురు గద్దిస్తాడే, నీ ధనం నీతోనే నశించునుగాక. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? దేన్నైనా లోకంలో నువ్వు కొనొచ్చేమో కానీ నా దేవుణ్ణి నువ్వు కొనలేనే. ఆయన అభిషేకాన్ని కొనలేవు, ఆయన ఆత్మను నువ్వు కొనలేవు, ఆయన వాక్యాన్ని నువ్వు కొనలేవు, ఆయన సేవకుని నిజంగా రోషమగలిని సేవకుని నువ్వు కొనలేవు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే డబ్బుతో నువ్వు కొన్నావా ఒక రోజున చస్తావు. పేతురు ఆయన వైపు చూస్తూ ఉన్నంత కాలము చక్కగా నడవగలిగాడు. ఎప్పుడైతే ప్రక్కకి వెళ్ళాడో ములుగుపోతా. అంటే ఈ మాటకు అర్థం ఏంటి తెలుసా? నీవు ఆయన వైపు కాకుండా ప్రక్కకు వేటి వేసినా నువ్వు చూస్తున్నంత కాలం అప్పుల్లో ములుగుపోతూనే ఉంటావు, ఆర్థిక ఇబ్బందులు ములుగుపోతూనే ఉంటావు, నెమ్మది లేదు, సమాధానం లేని పరిస్థితులు ములుగుపోతూనే ఉంటావు, కుటుంబంలో ఎప్పుడు చూసినా గొడవలు ములుగుపోతావు. ఇదే లోకం అంటే. నేత్రాశ, శరీరాశ, జీవపడం వీటిలో మునిగిపోతావు. తర్వాత పేతురు వెంటనే పీకల వరకు వెళ్ళిపోయాడు, ఇంక సుఖం లేదనుకున్నాడు, సరెండర్ అయిపోయాడు. అంటాడు, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. అప్పుడు చూశాడు ఆయన వైపు. ఎప్పుడు చూశాడు? పీకల వరకు వెళ్ళి. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే అరికాలు మొదలుకొంచి పీకల వరకు వచ్చే వరకు కూడా నువ్వు నష్టపోయే వరకు ఆయన వైపు చూడం. లోకలన్నీ అనుభవించిన తర్వాత ఆయన చూస్తాం మనం, డబ్బంతా పోయిన తర్వాత ఆయన చూస్తాం మనం, బలమంతా పోయిన తర్వాత ఆయన చూస్తాం మనం, ఆరోగ్యం అంతా పోయిన తర్వాత ఆయన చూస్తాం. కానీ ఇవన్నీ ఉండగా చూస్తేనే దేవుని సన్నిధిలో నువ్వు వాడబడతావు. అన్నీ పోయిన తర్వాత కాదు, ఇవన్నీ పోతాయి. ఏవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఒక రోజున పోతాయి. కనుక పేతురు ద్వారా మనం నేర్చుకున్న మరొక మాట ఏంటంటే ఆయన వైపు నువ్వు చూస్తే లోకంలో పొరపాటు నువ్వు మునిగిపోవు. నేను ముగిస్తున్నాను, రెఫరెన్స్ లేదు చెప్పను కానీ త్వరగా చెప్పేసి ముగిస్తాను. చూడండి, సిలువ మీద ఉన్న దొంగ యేసయ్య ముఖ దర్శనం చేశాడు. యేసయ్య ముఖ దర్శనం ఎప్పుడైతే చేశాడో అప్పుడు వరకు ఇంకా నాకు నరకం తప్ప మరొకటి లేదు అని నిర్ధారణ చేసుకున్న ఈ వ్యక్తి ప్రభు వైపు ఎప్పుడైతే చూశాడో ఆయనకి సంతోషం కలిగింది, సమాధానం కలిగింది, నెమ్మది కలిగింది, ధైర్యం వచ్చేసింది. ఎస్, నేను ఇంకా ఆయన ముఖం చూశాను కనుక నాకు మరణం లేనే లేదు. ఏ మరణం లేదు? రెండవ మరణము నాకు లేదు. నేను ఇప్పుడే ఆయనతో పాటు పరదేశుకు వెళ్ళిపోతాను, విశ్రాంతిలోకి వెళ్ళిపోతాను. ఆయన ముఖం చేశాడు. ఎన్ని అద్భుత విషయాలు ఉన్నాయి చూడండి. నేను ముగిస్తున్న చివరి మాట మత్తయి సువార్త 4:12 చదవండి, ముగించుకుందాం. 4:12 4:12 చదవండి.
చదువు. ఆ, 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 అబ్బా చూసారా, ఈ విషయాలన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా మీరు చదువుకుంటే అప్పుడుకు యోహాను చెరపట్టబడ్డాడు. అంటే చెరపట్టబడడం అంటే జైల్లో వేయబడ్డాడు. అప్పుడు ఒక మంచి వాక్యాలు చెప్పేవాడు, మంచిగా ధైర్యపరిచేవాడు, అలాంటి నాయకుడే, రోషం కలిగిన నాయకుడే ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు. మా పని అంతా అయిపోయిందండి. మళ్ళీ ప్రజలందరూ ఏమైపోయారంటే చీకట్లోకి వెళ్ళిపోయారు, ఇక లోకంలోకి వెళ్ళిపోయారు, కలిసిపోయారు. ఇక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కంటే ముందున్నది ఎవరు? యోహానే కదా, బాప్తిస్మం ఇచ్చే యోహానే కదా. ఆయన మార్గం సరళం చేసింది ఎవరు? ఈయనే కదా. స్త్రీలందరిలో కూడా గొప్పవాడెవరు? యోహానే కదా. ఆయన అద్భుతమైన దైవజనుడు. అయితే చెరలో పట్టబడిన తర్వాత ఇంకా ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్ళిపోతారు కానీ మళ్ళీ లోకంలో కలిసిపోతే అందరు చీకట్లో కూర్చుని ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మళ్ళా గలిలయ, సమరయ, యోదయ, యెరూషలేం ఈ ప్రాంతాలన్నీ సంచరిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ సంచరిస్తున్నాడో అక్కడంతా కూడా ఏమైపోయింది తెలుసా? వెలుగుతో నింపబడుతూ ఉంది. చీకటి అంతా వెళ్ళిపోతుంది, వెలుగుతో నింపబడింది. చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసిరి. చాలమ్మా, గొప్ప వెలుగు చూసిరి. అప్పుడు దాకా ఈ చీకటిలో వీళ్ళందరూ కూడా ఆయన చూడగానే గొప్ప వెలుగు, గొప్ప వెలుగు అంటే వెలుగులన్నీ లోకంలో ఎన్నో ఉన్నాయి. ఆ వెలుగులు కాదు ఇది. ఏ వెలుగు ఇది? గొప్ప వెలుగు. ఈ వెలుగుని చూసిన తర్వాత వాళ్ళకి ధైర్యం వచ్చింది. ఎస్, మరొక నాయకుడు మళ్ళా మాకు దొరికాడు. ఆయన చూస్తే చాలండి, ఆయన ముఖం చూస్తే చాలండి, వాళ్ళకి ఎంతో నెమ్మది, ఎంతో సమాధానం, ఎంతో ప్రేమ ఎన్నో కలుగుతూ ఉన్నాయి. ఇక నుండి మనము కూడా ఆయన ముఖ దర్శనం మనము చేసేవారుగా ఉందుముగాక. మొదటిగా ఒకసారి చదువుకుని ముగించుకో. మొట్టమొదటి చెప్పండి. మొదటిగా ఆయన ముఖము చూసిన వాడు ఎన్నడూ కూడా సిగ్గుపడడు. రైట్ రైట్. రెండోదిగా ఆయన ముఖం చూసిన వారంట ఒకటి వెలుగు చూస్తారు, రెండోది రక్షణ చూస్తారు, మూడోది దేనికి భయపడరు. తర్వాత ఆయన ముఖ దర్శనం చేసేవాడు ఎలా ఉండాలంటే నీతి గలవాడుగా ఉండాలి. నీతి గలవారు అయితేనే ఆయన ముఖ దర్శనము చేస్తారు. రైట్. తర్వాత మరణమును, తర్వాత పేతురు లోకంలోకి మునిగిపోకుండా ఆయన ముఖం చూశాడు. దాని తర్వాత దాని ముందుది మరణించిన వారందరూ కూడా ఆయన ముఖం చూసిన వారు బ్రతుకుతూ ఉన్నారు. చివరిగా యోదయ, గలిలయ, సమరయ ఈ ప్రాంతాలందరూ కూడా యేసైన వెలుగును చూశారు. చూసిన తర్వాత వారికి ధైర్యం వచ్చింది, బలపరచబడ్డారు. ఈ మాటలన్నీ మీకు అర్థమైనవి అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నుండి మనము ఆయన ముఖము చూసేవారుగా, ఆయన స్తుతించేవారుగా, ఆయన ఘనపరిచేవారుగా మనం ముందుముగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన.